शतमानं भवति। కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. ఏమై ఉంటుంది? అంటే నేనిచ్చిన మంది ఇవిడ తాగుంటుందా? ఇప్పుడేం చెప్పాలి వీళ్ళకి? యాదమ్మా, అక్కకేమైంది? బాబుగారు, నేను చూసుకుంటాను, ఆవిడకేం కాదు. 5 నిమిషాల్లో కళ్ళు తెరిపిస్తాను. ఏమనుకోకుండా కొంచెం బయట ఉంటారా? సరే రాధా, పద. ఇదిగోమ్మా, మంచినీళ్ళు తాగు. యాదమ్మా, నేను బతికానా? నన్ను బతికించావా యాదమ్మా? గట్టిగా మాట్లాడకమ్మా. బయట మీ తమ్ముడు మరదలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి ఎలా వచ్చారు? నాకు తెలీదమ్మా. నువ్వు అక్కడ బయట పడిపోయి ఉన్నావు. ఆ బాబుగారు పిలిస్తే నేను వచ్చాను. అవును, ఏమైందమ్మా? ఏమవడమేంటి? అంతా నా కర్మ. దానికి మజ్జిగలో కలిపివ్వాల్సిన మందుని పొరపాటున నేను తాగాను. అక్కడి నుంచి కడుపు నొప్పి మొదలైంది. ఎవరికీ చెప్పుకోలేక నీ ఇంటి దాకా పరిగెత్తుకు వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి మారి కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంతకీ తమ్ముడికి ఏమైనా చెప్పావా? నేను చెప్పలేదమ్మా. నాకెందుకో అనుమానం వచ్చింది. అందుకే నేను బాబుగారికి ఏమీ చెప్పలేదు. మీరేం మాట్లాడకండి. బాబూ, బాబూ. అక్క, ఏమైంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది ఏమీ లేదు బాబూ. రాత్రి తిన్నదే అరగలేదంట. దాంతో కడుపు నొప్పి వచ్చినట్టుంది. కడుపు నొప్పికి మందు కోసం నా దగ్గరకు వచ్చారు. కాకపోతే నొప్పి ఎక్కువైంది కదా, తిన్నది విషంగా మారినట్టుంది. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. మొత్తం కక్కించేశానులే బాబూ. ఇంకా ఏ ప్రమాదం లేదు. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. రాక యాదమ్మా, ఇది ఉంచు. పర్వాలేదు బాబు. పర్లేదు యాదమ్మా, పర్వాలేదు బాబు. తీసుకో. పదక్క. అమ్మా, నానా, మావయ్య. ఏంటి కార్తీక్, ఏమైంది? అమ్మా, ఈ ప్రపంచంలో అమ్మని మించిన ప్రేమ ఎక్కడా కనిపించదు. పిల్లల బాగు కోసం, పిల్లల సంతోషం కోసం చివరికి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే ఏకైక వ్యక్తి అమ్మ.
అలాంటి అమ్మని ఎవరూ బాధ పెట్టకూడదు. తల్లి బాధ ఏ పిల్లలకి మంచిది కాదు. ఒరే, మీ అమ్మ అంటే నీకెంతిష్టమో మా అందరికీ తెలుసురా. ఊర్మిళని బాధ పెట్టే పని నువ్వెప్పటికీ చెయ్యవని ఈ ఇంట్లో అందరికీ తెలుసు. నీ బాధ చూడలేక నేను బాధపడుతున్నాను కానీ నీ వల్ల నేనెప్పుడూ బాధపడలేదు కార్తీక్. అమ్మనింతగా అభిమానించేటువంటి కొడుకుండటం నిజంగా నా అదృష్టంరా. మావయ్య, మీ జీవితం అంతా త్యాగంతోనే ముడిపడింది. మా అమ్మ ప్రాణాల్ని కాపాడడానికి మీ కిడ్నీ ఇచ్చారు. ఈ ఇంటిని నిలబెట్టడానికి మీ కూతురునిచ్చారు. మా ఇంటి నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటినీ మీరు భరించారు. అలాంటి మీరు నన్ను ఒక మాట అడిగారు. నా భాను ఉంటే మీ మాటకి ఎంత విలువిస్తుందో, తను లేకపోయినా నేను కూడా మీ మాటకు అంతే విలువ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటి కార్తీక్, ఎప్పుడూ లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు నేను నా గురించి ఆలోచించాను. నేను ఎంతగానో ఇష్టపడిన నా భాను మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. నాతో ఎప్పుడూ కలిసి ఉంటానని మాటిచ్చిన నా భాను నన్ను ఒంటరి చేసిందని నాలో నేనే ఎంతో కుమిలిపోయాను. కానీ నా బాధ అమ్మని మరింత బాధ పెడుతుందని, మావయ్యను కూడా బాధ పెడుతుందని, మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందని నేను అనుకోలేదు. అందుకే అమ్మ మాటకి విలువ ఇవ్వాలని నేనొక నిర్ణయం తీసుకున్నాను. కార్తీక్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అన్నయ్య చెప్తున్నాడు కదా, ముందు చెప్పని. అదే కార్తీక్, నువ్వు చెప్పబోయే విషయం. చెప్తాను బావా. అందరికీ చెప్పాలనే కదా మీ అందరినీ పిలిచాను. మావయ్య, నన్ను మీ అమ్మ ఎంత అభిమానిస్తుందో మీరు కూడా అంతే అభిమానించారు. అందుకే ముందుగా ఈ విషయం మీతోనే చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను నీలిమని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. రే, ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, నీ ఇష్ట ప్రకారమే నేను నీలిమని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను.